బ్యాక్ టు న్యూస్. గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆయన తమ్ముడి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. 30 ఏళ్లుగా వారి భూమిని కాపాడుకునేందుకు నిజాంకు చెందిన బంధువులు గోల్డ్ స్టోన్ ప్రసాద్ తో పోరాటం సాగిస్తూనే ఉన్నారు. మియాపూర్ భూకుంభకోణం నేపథ్యంలో ఫ్యామిలీ భూముల ఆక్రమణ మరోసారి తెరపైకొచ్చింది. ఈమె పేరు అమీదున్నీసా బేగం. ఇతను మొయిజన్ ఖాన్, ఈమె కుమారుడు. వీరు నిజాంకు దగ్గరి బంధువులు. పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన 100 ఎకరాల భూమి కోసం 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం చేస్తోంది ప్రభుత్వంపై కాదు, ఈ తల్లి కుమారులు కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరుగుతూ ఫిర్యాదులు చేస్తోంది గోల్డ్ స్టోన్ ప్రసాద్ పైనే. సొసైటీలో పెద్ద మనిషిగా చెలామణి అయిన ఇతగాడి భూ ఆక్రమణల పర్వం అంతా ఇంతా కాదు. బంజరు భూములు, పోరంబోకు భూములు, నిజాం వారసుల భూములు కనిపిస్తే చాలు గోల్డ్ స్టోన్ ప్రసాద్ అయిన సోదరుడు పార్థసారథి అక్కడ వాలిపోతారు. మియాపూర్లోని 4 సర్వే నంబర్లతోనే ఈయన గారి భూభాగోత్తం ఆగలేదు. హస్మత్పేటలోని సర్వే నంబర్ 1తో పాటు సర్వే నంబర్ 7, 57లోని మొత్తం 145 ఎకరాల్లో ప్రసాద్ జెండా పాతేశారు. ఎదిరిస్తే తన గూండాలతో దాడులు చేయిస్తాడని ఆరోపిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏల్లోని కీలక అధికారులు గోల్డ్ స్టోన్ ప్రసాద్ అడుగులకు మడుగులొత్తేవారని ఆరోపిస్తోంది ఈ కుటుంబం. 1993లో నిజాం వారసుల భూముల్లోకి డాక్టర్ ప్రసాద్, ఆయన సోదరుడు పార్థసారథులు ఎంటర్ అయిపోయారు. పన్నులు వసూలు చేస్తే మానుంచైనా వసూలు చేయాలి, లేదంటే ప్రభుత్వమే ఈ భూములను స్వాధీనం చేసుకోవాలి. కానీ ఇలా ప్రైవేటు వ్యక్తులకు ఈ భూములతో ఏం సంబంధమని హమీదున్నీసా కుటుంబం ఎంత మొత్తుకున్నా పట్టించుకున్న నాథుడే లేడు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ బినామీలు పార్థసారథి, పివిఎస్ శర్మ, సుబ్రహ్మణ్యంలు ఇది టాటా కంపెనీకి చెందిన భూమిగా చెబుతూ జీపీఏను క్రియేట్ చేసేవారు. దాన్ని సొసైటీలకు అమ్మేవారని, ఒకే భూమిని 5 సార్లు అమ్మారని కూడా ఆరోపిస్తున్నారు. వీళ్ళేం చేస్తారు అంటే ప్రాపర్టీస్ ని వేరే కంపెనీస్ పైన రిజిస్టర్ చేపించి బేనామీ కంపెనీస్, బేనామీ వాళ్ళకి ఈ పివిఎస్ శర్మ ఉన్నాడు, పార్థసారథి, ట్రినిటీ ఇన్ఫోట్రెక్స్, గోల్డ్ స్టోన్ ఎక్స్పోర్ట్స్, ఇట్లాంటి కంపెనీ, వర్గో ఇన్ఫా వెంచర్స్, ఇట్లాంటి కంపెనీస్ తయారు చేసుకుంటా వాళ్ళపైన రిజిస్టర్ చేపించి మళ్ళీ కంప్రమైజ్ డిగ్రీస్ వాళ్ళపైన కోర్టులో కేసు వేసి స్టాంప్ డ్యూటీ కట్టకుండా కోర్టు డిగ్రీ మళ్ళీ ఆర్ఆర్ యాక్ట్ పైన ఎంఆర్ఓస్ దగ్గర వెళ్ళి మ్యూటేషన్ చేసుకుంటూనే ఉంటారు. 145 ఎకరాల ఆస్తికి జీపీఏ తీసుకున్న స్టాంప్ డ్యూటీ 7% కట్టాలి. అంటే దాదాపు 1000 కోట్లు ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీగా కట్టాలి. కానీ గోల్డ్ స్టోన్ ప్రసాద్ ప్రభుత్వానికి చెల్లించింది కేవలం ₹1,00,000. సైరస్ ఇన్వెస్ట్మెంట్స్, గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రాటెక్స్ మరియు ట్రినిటీ ఇన్ఫ్రాటెక్ల పేరుతో జరుగుతున్న ఈ మోసాన్ని ప్రభుత్వం, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది కుటుంబం. హమీదున్నీసా బేగం ఫిర్యాదుపై విచారణ జరపాలని రెవెన్యూ శాఖ డిప్యూటీ సెక్రటరీ 2014 డిసెంబర్లో చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కు మెమో జారీ చేసినా ఫలితం శూన్యం. ఎక్కడికక్కడ అధికారులను మేనేజ్ చేస్తూ వచ్చారు. 2015 డిసెంబర్లో మియాపూర్ పోలీస్ స్టేషన్లో వీరి అక్రమాలపై ఫిర్యాదు చేయడంతో అప్పటి సైబరాబాద్ సిపి సివి ఆనంద్ విచారణకు ఆదేశించారు. అయినా కేసు అంగుళం కూడా కదల్లేదు. బాధితులు మరోసారి సిపిని ఆశ్రయిస్తే ఆయన్ను తప్పుదోవ పట్టించే యత్నం చేశారు. భూ కబ్జా జరిగిందని గుర్తించిన సిపి పార్థసారథిపై కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో స్థానిక పోలీసులు స్పందించారు. అయినా విషయం బయటకు రాకుండా గోల్డ్ స్టోన్ ప్రసాద్ మేనేజ్ చేశాడు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ చేసిన మోసం 10,000 కోట్లు కాదని 20,000 కోట్లకు పైనే ఉంటుందంటున్నారు బాధితులు. గవర్నమెంట్ కి మేము సహకరిస్తాం, మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, వీళ్ళు ఏం చేస్తున్నారు, స్టాంప్ డ్యూటీ ఎట్లా కట్టకుండా కంప్రమైజ్ డిగ్రీ ఎట్లా చేస్తారు, అవన్నీ మేము కంప్లైంట్ ఇచ్చినాం. అంటే ఇప్పుడు దాకా వాట్సాప్ పైన రాశాను కమిషనర్ గారికి, సైబరాబాద్ కమిషనర్, హైదరాబాద్ కమిషనర్, డీజీపీ అందరికీ రాసినాం. అయితే ఆల్రెడీ 2013లో మియాపూర్ పోలీస్ స్టేషన్ కి డాక్టర్ ప్రసాద్, సైరస్ ఇన్వెస్ట్మెంట్, ఈ పివిఎస్ శర్మ వీళ్ళందరి పేరు ఉన్నాయి 2013లో. అప్పుడే మీరు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే ఇప్పుడు దాకా ఇవన్నీ పనులు కావకుండే, గవర్నమెంట్ కు రెవెన్యూ కూడా రాసి కాకుండా అప్రాక్సిమేట్లీ ఐ కెన్ సే 20,000 crores. ఇది చాలా పెద్ద విషయం సార్. 1980లోనే సుమారు 74 ఎకరాల భూమికి దొంగ దస్తావేజులు సృష్టించి అమ్ముకున్న చరిత్ర గోల్డ్ స్టోన్ ప్రసాద్ది. ఆ తర్వాత ఎన్నో చేశారు. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపితే గోల్డ్ స్టోన్ ప్రసాద్, అతని సోదరుడి అక్రమాలు మరిన్ని బయటపడే అవకాశాలు లేకపోలేదు. ముగ్గురిది ఒక్క ఊరు కాదు, ఒకరితో ఒకరి ఎలాంటి బంధుత్వం లేదు, ఒక్కచోట చదువుకోలేదు. కానీ జల్సాలు చేయాలని ఆలోచన వారిని ఒక్కచోటకు చేర్చింది. తిరుమలకొచ్చే భక్తులను దోచుకోవడంతో పాటు తిరుపతిలో అందిన కాడికి దొంగతనం చేయడం అలవాటు చేసుకున్నారు. 10ల కొద్దీ దొంగతనాల్లో నిందితులైన వీరితో విసిగిపోయిన పోలీసులు వల వేసి పట్టుకున్నారు. ఇక్కడ తలదించుకుని కనిపిస్తున్న ముగ్గురు
దొంగతనాల్లో రాటుదేలిపోయారు. తిరుమలకు వచ్చే భక్తులను బాగా గమనించడం, భక్తుల్లో ఒకరిగా కలిసిపోయి దొంగతనాలు చేయడం వీరి అలవాటు. దోచుకున్న సొత్తుతో తిరుపతిలో ఎంజాయ్ చేయడం వీరి హాబీ. తిరుపతి టౌన్లో సైతం వీరి చేతివాటానికి అనేక తలుపులు పగిలాయి. వాహనాలు అడ్రస్ లేకుండా గల్లంతయ్యాయి. మొత్తానికి తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి ఆధ్వర్యంలో ఓ పోలీసు బృందం వలపన్ని మరీ వీరిని పట్టుకుంది. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఈ ముగ్గురులో ఒకరు నల్గొండ జిల్లా, మరొకరు ఖమ్మం జిల్లాకు చెందినవారు కాగా ఇంకొకరు తమిళనాడులోని తిరుత్తణి ప్రాంతానికి చెందినవారు. తిరుమలలో నిఘా వేసి వెంబడించిన పోలీసులు అలిపిరి దగ్గర విచారణ జరిపి పట్టుకున్నారు. వీరి నుంచి ఒక కారు, 2 బైక్లు, 14 లక్షల విలువ చేసే బంగారంతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు నిందితులు గతంలో కూడా పలు దొంగతనాల్లో శిక్షలు అనుభవించిన వారే. ఎన్నిసార్లు జైలుకెళ్లి వచ్చినా దొంగతనాలు చేయడమే వృత్తిగా మార్చుకుంటున్నారు. దీంతో వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఢిల్లీలో స్వల్ప భూకంపం సంభవించింది. తెల్లవారుజామున ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.0గా నమోదైంది. హర్యానాలోని రోహ్తక్ కేంద్రంగా ప్రకంపనలొచ్చాయి. అయితే ఇది స్వల్ప భూకంపమేనని, ఇప్పటి వరకు ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. కబేళాలకు పశువుల అమ్మకాలపై నిషేధం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. పశు విక్రయాల నిషేధంపై కేరళ, తమిళనాడు, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ నిర్ణయం వల్ల ఎవ్వరికీ నష్టం లేదని చెబుతున్నారు మంత్రులు. గోవధపై కొందరు పని కట్టుకుని అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయానికి ఉపయోగపడే పశువులను కబేళాలకు తరలించవద్దనేదే కేంద్ర ప్రభుత్వ విధానమన్నారు. పశు ఆహారం తినవద్దని ఎవరూ చెప్పలేదన్న మంత్రి దీనిపై వస్తున్న అభ్యంతరాలను కేంద్రం పరిశీలిస్తుందన్నారు. భారత్ పాక్ సరిహద్దుల్లో కాల్పుల మోత మోగుతోంది. భారత సైన్యం కాల్పుల్లో 6 పాక్ రేంజర్స్ హతమయ్యారు. మరో 6 తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాక్ బలగాలు సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతున్నాయి. దీంతో భారత సైన్యం ఎదురుదాడికి దిగింది. ఈ కాల్పుల్లో 6 పాక్ రేంజర్లు చనిపోయారు. మరోవైపు కవ్వింపులకు దిగుతున్న పాక్ అంతర్జాతీయ సమాజం ముందు మాత్రం మొసలి కన్నీరు కారుస్తోంది. ఎల్ఓసీలో భారత్ సైన్యం అకృత్యాలకు పాల్పడుతోందని, మానవ హక్కులు, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఇక ఎల్ఓసీలో కాల్పులకు సంబంధించి భారత వైఖరిని ఖండిస్తూ పాక్లోని భారత డిప్యూటీ హై కమిషనర్ కు సమన్లు జారీ చేసింది పాక్ ప్రభుత్వం.